హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్. ఈవేళ మీకు వైఫైలో అవుట్ సైడ్ కెమెరా ఒకటి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. చాలా యూజ్ఫుల్ కెమెరా ఇది. మనకి ఏంటంటే అవుట్ సైడ్లో ఈ ఇన్సైడ్ ఉన్న కెమెరాస్ వేసినప్పుడు వాటర్ ప్రూఫ్ కాకపోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఏంటంటే ఐ ఫోకస్ నుండి ఫుల్ కలర్ అండ్ ఆడియో, వీడియో అండ్ పీటీ అంటే రొటేషన్ ఆప్షన్. అండ్ ఇది మనకి అవుట్ సైడ్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ 2 యాంటీనాస్తో వస్తుంది. మీకు ఇది చాలా యూజ్ఫుల్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 4 మెగాపిక్సెల్, ఇది 4 MPతో. మనకి ఇప్పుడు దాకా 2 MP ఉండేవి, ఇప్పుడు ఏమో 4 MPలోకి అప్డేట్ అయ్యాయి. మనకి ఇది యూజ్ఫుల్ కెమెరా. ఇది మనకి ఏంటంటే ఇలాంటి కెమెరాస్ అన్ని ఒకవేళ మీ దగ్గర 4 ఛానల్ DVR ఉంటే దానికి మనం IP ద్వారా యాడ్ చేసుకోవచ్చు, రోటర్ కనెక్ట్ చేసుకుని ఉంటే. మీకు ఇది బాక్స్ మీద ఏమేమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఇది ఈ సిమ్ చూసారా, కెమెరా మోడల్ ఫుల్లీ వైట్ వస్తుంది, కిందంతా బ్లాక్ వస్తుంది. మీకు బ్రాండింగ్ వచ్చి ఐ ఫోకస్ అని ఉంది. 4 MP అవుట్డోర్ కెమెరా, ఇది పూర్తిగా అవుట్డోర్. ఇది మీకు ఇది DVRలో కూడా యాడ్ చేసుకోవచ్చు, నైట్ టైం కలర్. అండ్ అలాగే మనకి ఐ ఫోకస్ అండ్ బ్రాండింగ్ ఉంది పైన. మొత్తం దీనికి ఉన్న ఆప్షన్స్ అన్ని ఇచ్చాడు ఇక్కడ మనకి. విత్ వైఫై, 120 degrees వ్యూ, PT, నైట్ టైం కలర్ అండ్ ఆడియో, మోషన్ డిటెక్షన్, P2P టెక్నాలజీ అండ్ క్రౌడ్ స్టోరేజ్ అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్. వైఫై కెమెరాలు అన్నిటికీ ఉండిదే మనకి. వెనకాల QR కోడ్ ఇస్తాడు. యాప్ ఏం వేసుకోవాలి అన్నది అన్నీ ఇక్కడ ఉంటాయి, సీరియల్ నెంబర్ ఇది. ఓకే, మనం బాక్స్ ఒకసారి అన్బాక్స్ చేసి అసలు ఏమేమి కంటెంట్ ఇచ్చాడో ఒకసారి చూద్దాము. బాక్స్ అయితే ఇలా ఫుల్లీ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్, తెలిసిందే కదా. ఐ ఫోకస్ పూర్తిగా వైట్ అండ్ బ్లూ కలర్లోనే ఉంటుంది, లోగోస్ అన్ని. మనకి ఇది డైరెక్ట్గా ఏం సీరియల్ లేదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. పైన ఒక కాటన్ థర్మోకోల్ లాంటిది ఇచ్చాడు. ఇది IP కెమెరా. ఎప్పుడైనా రోటర్ నుండి ల్యాన్ ఇస్తే ఇది కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే పెట్టకపోతే మీకు ఏమవుద్దంటే ల్యాన్ కేబుల్ అనేది కరెక్ట్గా వెళ్ళి అటాచ్ అవ్వదు. అటాచ్ అయినా సరే తర్వాత మెల్లిగా వైర్ కొంచెం కదిలినా ఊడిపోతుంది. అదే ఇది కానీ ఉంటే కంపల్సరీ చాలా ఫిట్గా కరెక్ట్ సాకెట్స్లో కూర్చొని ఉంటుంది. ఇది కంపల్సరీ వేసుకోవాలి, ల్యాన్ పోర్ట్ ద్వారా వేసుకుంటే, లేదంటే అవసరం లేదు. అలాగే నెక్స్ట్ అడాప్టర్ 12 volts 1 amp. ఇది మనకి 12 volts ఏ అడాప్టర్లైనా దొరికేస్తుంది. ఇది బిల్ట్ క్వాలిటీ కూడా బాగున్నాయి, అంటే మరీ చిన్న అప్ అండ్ డౌన్స్కి పోవట్లేదు, అడాప్టర్స్ బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ కెమెరా ఉంది. ఇవి 2 పోర్ట్స్ ఉంటాయి కెమెరాకి. ఇది DC. మనం కంపల్సరీ ఈ అడాప్టర్ అన్నది పక్కన తీసుకొచ్చి ఇవ్వాలి. నెక్స్ట్ వైఫై మీద కనెక్ట్ చేస్తే దీంతో పనే ఉండదు. అదే ఒకవేళ రోటర్ నుండి ల్యాన్ వేసుకుంటే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. అప్పుడు ల్యాన్ ద్వారా అయితే ఏ ప్రాబ్లం ఉండదు. అలాంటిదప్పుడు ఏంటంటే మీకు ఇంట్లో కానీ షాప్లో కానీ DVRలు ఏమైనా ఉంటే అదే నెట్వర్క్లో ఉంటే దానికి కూడా IP కనెక్ట్ అవుద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే నాకు ఏ మోడల్ కెమెరా, ఏ మోడల్ DVR అన్నది నాకు చెప్తే మీకు ఎలా కనెక్ట్ చేయాలన్నది చెప్తాను. ఇది మెయిన్ డివైస్. అండ్ వాల్ మౌంట్కి స్క్రూస్ ఇచ్చాడు, వాల్ మౌంట్ స్క్రూస్ అంతే. ఇది ఎంటీ. ఇందులో వేరే పార్ట్సే ఉండవు, సింపుల్గా కెమెరా అంతే, మరి ఏముండదు. ఇదంతా ప్లగ్ అండ్ ప్లే, చాలా ఈజీగా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ ఇలాగా మనకి వాల్కి ఇలా పెట్టి మనం మార్కింగ్ చేసుకొని ఈ 2 స్క్రూస్ వేస్తే స్టాండ్ బై అయిపోద్ది. కానీ ముందు వ్యూ చూడండి. వ్యూ చూసుకున్న తర్వాత ఇది సీల్ అని చూసారా. ఓకే, ఇది కెమెరా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ప్రీమియం చూడండి, అవుట్లుక్. ఇది అవుట్ సైడ్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్. ఇది ఎక్కడా చూసారా మీకు వాటర్ వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఈ కింద కూడా డ్రిల్స్ ఇచ్చాడు, కానీ ఇది వాటర్ వెళ్ళేలా లేవు, ఓన్లీ డిజైన్. ఇది ఎక్కడ వాటర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఏం లేదు. మీకు ఇది చూడండి. అండ్ ఇది రైట్ అండ్ లెఫ్ట్, అండ్ ఇది అప్ అండ్ డౌను. చెప్పాను కదా, PT అంటే మీకు లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ 2 తిరుగుద్ది. వెనకదలు డ్రిల్స్ ఇచ్చాడు. ఇది వాయిస్కి. ఇవి కూడా మనకి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ లేవు డ్రిల్స్లో. మనకి తెలిసిందే కదా, ఈ కింద ఉంటుంది మెమరీ కార్డ్ వేసుకునేది.
దీనికి సిమ్ ఉండదు, వైఫై కెమెరా కదా, సిమ్ వేసే ఆప్షన్ ఉండదు, ఓన్లీ మెమరీ కార్డు. మినిమం 120 GB దాకా సపోర్ట్ చేస్తుంది. చూడండి, సిమ్ ఈ స్లాట్లో వేసుకోవాలి. అలాగే పక్కనే రీసెట్ బటన్ కూడా ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేస్తే రీసెట్ అవుద్ది. ఎప్పుడైనా మీ వైఫై పాస్వర్డ్ కానీ ఏమైనా మార్చారనుకోండి, అప్పుడు ఇది రీసెట్ చేయాలి. ఇది చాలా యూజ్ఫుల్, చాలా ప్రీమియంగా కూడా ఉంది ఇది కెమెరా. అంటే వైఫైలో మనకి అవుట్ సైడ్ కెమెరా వచ్చి మనకి ఇది చాలా ప్రీమియం, అంటే చాలా హెవీగా ఉంది కెమెరా కూడా. అవుట్ సైడ్, ఇంటికి అవుట్ సైడ్ ఇలాంటి కెమెరా వేస్తే కొద్దిగా లుక్ కూడా రిచ్ లుక్ ఉంటుంది. చిన్న చిన్న కెమెరాస్ మనం రెగ్యులర్గా చూసివే, ఇది అవుట్ సైడ్కి చాలా బాగుంటుంది. అంటే ఇంటి ఎంట్రన్స్లో కానీ లేదంటే ఏదైనా గార్డెన్ కానీ అలాంటి ప్లేస్లకి ఇది చాలా బాగుంటుంది వైఫై మీద కాబట్టి. ఇలాంటి మోడల్లోనే 4G అని వైఫై కూడా ఉంటుంది. దీని మోడల్ వచ్చి HC IPC HD 404, అంటే 4MP. ఇది 4MP కెమెరా అన్నమాట. మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. నేను మీకు ఆన్లైన్లో లింక్ ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం RK సెక్యూరిటీ సిస్టమ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.